హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం పిక్సెల్ 4a సో ఈ మొబైల్ని అయితే అన్బాక్స్ చేసి క్విక్ ఓవర్ అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇదేంటన్నా ఎప్పుడో లాంచ్ అయిన మొబైల్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం అంటే సో ఇప్పుడు టైం వచ్చింది. బట్ ఎనీవే ఈరోజు అయితే క్లియర్గా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీని బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, ఈ మొబైల్ ఎవరికి షూటబుల్, సో దీని ప్రత్యేకత ఏంటి, ఎవ్రీథింగ్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ కంటెంట్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ కంటెంట్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొబైలే ఉంటుంది. సో మొబైల్ పక్కన పెట్టేసి ఇంకా బాక్స్ కంటెంట్ కనుక మనం చూసినట్లయితే యూజర్ మాన్యువల్ అండ్ పేపర్ గైడ్ అయితే ఉందన్నమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్ ఒకటి ఉంది. అండ్ అలానే మనకి చార్జర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి చూసినట్లయితే మనకి టైప్ సి టు యూఎస్బి టైప్ ఏ ఒక కనెక్టర్ అయితే ఇచ్చారన్నమాట. ఒకవేళ మీరు పెన్ డ్రైవ్స్ లాంటివి ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా బాక్స్ కంటెంట్స్ అయితే. ఇంత మించి మనకి బాక్స్లో పెద్దగా ఎక్కువ కంటెంట్ అయితే ఏం రావట్లేదు. సో ఇక బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇక మొబైల్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్ కనుక మనం చూసినట్లయితే బాటంలో వచ్చేసి టైప్ సి పోర్ట్ అయితే ఉందన్నమాట మీకు చార్జ్ చేసుకోవడానికి. ఇంకా అలానే మీకు మైక్రోఫోన్ అండ్ స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. నాట్ ఓన్లీ సింగిల్ స్పీకర్, మీకు పైన ఏదైతే ఇయర్ పీస్ ఉందో అందులో ఇంకో స్పీకర్ అయితే ఉంటుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ టాప్లో కనుక మనం చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ అలానే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఖాళీ సిమ్ ట్రే అయితే ఉందన్నమాట. సిమ్ ట్రే ఇక్కడ కూడా వన్ మోర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు ఎటువంటి ఎస్డీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉండదు. సింగిల్ వేరియంట్ అయితే ఉంటుంది, 6+128GB వేరియంట్. ఓన్లీ మీరు 128GB వరకే మీరు యూస్ అయితే చేసుకోగలరు. అండ్ డ్యూయల్ సిమ్ అయినప్పటికీ మనకి ఓన్లీ ఫిజికల్ సిమ్ ఒకటి మాత్రమే ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా మీరు మొబైల్ కొనే ముందు కన్సిడర్ చేయండి. సెకండ్ సిమ్ వచ్చేసి ఈ సిమ్ అనమాట. ఈ సిమ్ యాక్టివేట్ చేసుకుని అయితే మీరు యూజ్ అయితే చేయాలి. అండ్ ఇక రైట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంది. సో పవర్ బటన్ చూసినట్లయితే కొంచెం మనకి సో లైట్ గ్రీనిష్గా అయితే ఉందన్నమాట. పవర్ బటన్ అనేది ప్యూర్ వైట్ అయితే కాదు. సో ఇది చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. కింద వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంది. సో కొంచెం రివర్స్ అయితే చేశారు. ఎప్పుడు మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పైన ఉండి పవర్ బటన్ కింద ఉండేది. బట్ ఈసారి వీళ్ళు దీన్ని అయితే షఫుల్ చేశారు. బట్ ఎనీవే కొద్ది రోజులు వాడాక మనకి అలవాటు అయితే అయిపోతుంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీరు చూడొచ్చు కెమెరా డిజైన్ అనేది స్క్వేర్ టైప్లో వస్తుంది. సో ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది అందులో. మీకు చూడడానికి మాత్రం ఒక 4 కెమెరా సెటప్ ఉన్నట్లయితే ఉంది. మీకు సింగిల్ కెమెరా అండ్ ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది. సింగిల్ కెమెరా అయినా సరే చాలా అద్భుతాలు అయితే చేస్తుంది. దీని గురించి ఫ్యూచర్లో అయితే మాట్లాడుకుందాం. ఇక బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉందన్నమాట, రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో మనకి ఎటువంటి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే రావట్లేదు, ఓలెడ్ డిస్ప్లే అయినప్పటికీ. కింద గూగుల్ యొక్క బ్రాండింగ్ అయితే ఉంది, జీ అని. ఫ్రంట్ చూసినట్లయితే మనకి సింగిల్ కెమెరా కట్అవుట్ అయితే వస్తుందన్నమాట. మొత్తం మీకు ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఫిజికల్ ఓవర్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసి మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎటువంటి పిచ్చి పిచ్చి యాప్స్ అయితే ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవైతే గూగుల్ నుంచి వచ్చే యాప్స్ ఉంటాయో యూస్ఫుల్ యాప్స్ అవి మాత్రమే ఉంటాయి, పిచ్చి పిచ్చి యాప్స్ అయితే ఉండవు. అదొక మంచి విషయం. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. మనకి ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఏ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వస్తుందో చూడొచ్చు. ఇక్కడ మనకి ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ 10 మీద ఉన్నాయి కదా, మిగతా అన్ని కూడా కొన్ని ఆండ్రాయిడ్ 11 కూడా మనకి బీటా వర్షన్లో ఉన్నాయి. ఇది మనకైతే ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం. మీకు అవుట్ ఆఫ్ స్టోరేజ్ మీకు 112GB అంటే దగ్గర మీకు ఫ్రీ అయితే ఉంటుంది అన్నమాట. 128GBలో మీకు ఒక 16GB వరకు అయితే స్టోరేజ్ తీసుకుంటుంది మీకు ఆల్మోస్ట్ ఆల్. సో మిగతా స్టోరేజ్ అంతా కూడా మీకు ఫ్రీ అయితే ఉంటుంది. సో అది ఒక మంచి విషయం. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. సో చాలామందికి ఇదే ఒక ప్రాబ్లం అయితే అనిపించవచ్చు. బట్ ఎనీవే మనకి ఇది ఓన్లీ స్పెసిఫిక్ కొంతమంది ఆడియన్స్ కోసం డిజైన్ చేసిన ఫోన్ అనమాట. సో అన్నీ కలగలిపి అందరి కోసం అయితే తయారు చేయలేదు. సో 730G అయినప్పటికీ ఇది కొంతమందికి అయితే బెస్ట్ డివైస్ అయితే అవుతుంది. సో అది ఎవరికనేది అయితే ఫ్యూచర్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ 6+128GB వస్తుంది. అండ్ 12MP రేర్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. ఓవరాల్గా మనకి మొబైల్ అనేది బ్యాటరీ చూసినా సరే మీకు 3140mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జ్ అనేది మనకి బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో నేను కొద్ది రోజులు అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేశాక బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందనేది ఫుల్ రివ్యూలో అయితే షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు ఓలెడ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది అంత ప్రాబ్లం అయితే ఉండదు అనుకుంటున్నాను. డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి ఇది ఓలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 5.81 ఇంచెస్ ఓలెడ్ డిస్ప్లేతో వస్తుంది. హెచ్డిఆర్ సపోర్ట్తో వస్తుంది అన్నమాట ఈ డిస్ప్లే అనేది మీకు. సో డిస్ప్లే ఇనీషియల్గా నేను చూసినట్లయితే చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. టు బీ ఫ్రాంక్ చాలా బ్రైట్గా అయితే ఉంటుంది డిస్ప్లే మీకు. అవుట్డోర్లో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్ట్ చేశారు ఈ డిస్ప్లేని. సో డిస్ప్లే పరంగా చాలా బెటర్ ఉందని చెప్పాలి. ఇక స్టీరియో స్పీకర్స్ ఏదైతే ఉన్నాయో స్పీకర్స్ క్వాలిటీ కూడా ఏదైతే స్పీకర్స్ మనకి మెయిన్ స్పీకర్ ఏదైతే ఉందో కింద ఉన్నది ఇది మీకు చాలా బేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు చాలా సాలిడ్ సౌండ్ అయితే వస్తుంది. సింపుల్గా అయితే లేదు మీకు సౌండ్ అనేది మీకు ఫీల్ అవ్వగలరు. మామూలుగా ఫోన్లో వచ్చే సౌండ్స్ అనేవి నార్మల్ సౌండ్స్ అయితే వస్తుంటాయి. బట్ ఇందులో మీరు అయితే బేస్ అయితే ఫీల్ అవ్వగలరు అనమాట. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది డీసెంట్గా అవుతుందని చెప్పాలి. మరీ ఫాస్ట్గా అయితే లేదు. బట్ మీకు యాక్యురసీ అయితే చాలా బాగుంది. అండ్ స్పీడ్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం డీసెంట్గా అయితే ఉంది. మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. సో ఇక మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇది ఓన్లీ స్పెసిఫిక్ ఆడియన్స్ కోసం అయితే డిజైన్ చేశారని చెప్పాను కదా. సో వాళ్ళెవరు దీంట్లో స్పెషలైజేషన్ ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ థింగ్ ఎవరికైతే కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటారో మీకు అండర్ 30,000లో
బెస్ట్ ఫోన్ మీకు ఇది. సో మీ హ్యాండ్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు ఎక్కడ స్క్రీన్లో ఎక్కడికైనా సరే మీరు సింగిల్ హ్యాండ్ తోటి అయితే ఈజీగా అయితే ఈ మొబైల్ అయితే వాడచ్చు. సో ఫస్ట్ థింగ్ కాంపాక్ట్ మొబైల్ అనమాట. సో నాకు బాగా అనిపించింది. మీకు ఐఫోన్ 12 మినీతో కంపేర్ చేసినా సరే ఇది మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఐఫోన్ 12 మినీ అనేది ఇంకొంచెం చిన్నగా అయితే అనిపిస్తుంది, మరీ స్మాల్ అనిపిస్తుంది. ఇదైతే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్లో. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు ఓలెడ్ డిస్ప్లేనే పర్ఫెక్ట్ ఓలెడ్ డిస్ప్లే యూజ్ చేశారని చెప్పాలి. ఇంచుమించు మీకు సామ్సంగ్ ఎమోలెడ్ డిస్ప్లేస్ ఎలా ఉంటాయో సేమ్ టైప్ ఆఫ్ డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే మాత్రం పర్ఫెక్ట్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఇక ఫైనల్ థింగ్, అండ్ ఈ నేమ్లోనే ఉంది మనకి గూగుల్ పిక్సెల్. సో మనకి బేసిక్గా పిక్సెల్ అంటే తెలుసు కదా, పిక్సెల్స్ ఉంటాయి. సో పిక్సెల్ అని పెట్టిన దగ్గర మనకి అర్థమైంది ఇది కెమెరా ఫోన్. మెయిన్ ఎవరైతే ఇవన్నీ పక్కన పెట్టి నాకు 730G ప్రాసెసర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకోకుండా ఎవరికైతే కెమెరా కోసం ఒక మొబైల్ కొనాలో పర్ఫెక్ట్ మొబైల్ అనమాట ఇది. సో వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైతే వివో మొబైల్స్, ఒప్పో మొబైల్స్ వాడుతుంటారో వాళ్ళకి ఏంటంటే, సో మనం కొంచెం నార్మల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నాకు స్కిన్ టోన్ అనేది ఒక టైప్ ఆఫ్ అంటే చామంచాయ్ బ్లాక్గా ఉంటుంది కదా. మామూలుగా ఒప్పో మొబైల్లో, వివో మొబైల్లో కనుక మనం సెల్ఫీస్ తీసుకున్నట్లయితే మన ఫేస్ అనేది కొంచెం గ్లోగా వస్తుంది. ఫేస్ వరకు వాళ్ళు కలర్ అయితే పెరుగుతుంది అనమాట, వైటిష్గా వచ్చి గ్లోగా వచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. అందరికీ ఎక్కువగా అది నచ్చొచ్చు, బట్ ఈ మొబైల్ మీకు అలా రాదు. సో మీరు ఏదైతే మీ కంటితో చూస్తున్నారో కలర్స్ యాజ్ యూజువల్గా అవి మాత్రమే వస్తాయి. మీ కంటికి ఇంపుగా అయితే ఉండవు కానీ పర్ఫెక్ట్ న్యాచురల్ కలర్స్ అయితే వస్తాయి. అండ్ న్యాచురల్ లైటింగ్లో మీరు ఏదైతే లైటింగ్లో ఫొటోస్ తీసారో ఆ లైటింగ్లో అయితే ఫొటోస్ అయితే వస్తాయి. ఏదైతే వీళ్ళు యూజ్ చేసిన 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉందో ది బెస్ట్ సెన్సార్ అని చెప్పాలి. సో మీకు ఇంచుమించు అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో అయితే కంప్లీట్ అయితే చేస్తుంది మీకు ఇది. సో మీకు ఒకసారి ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. లో లైట్లో అయితే నేను కొన్ని ఫొటోస్ అయితే తీసాను, అవి కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ డే లైట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసాను, అవి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 12 మెగాపిక్సెల్ సెన్సార్ పర్ఫెక్ట్ న్యాచురల్ ఇమేజెస్ వస్తాయి, మంచి డీటెయిల్స్ అయితే వస్తాయి. బట్ మీకు 64 మెగాపిక్సెల్స్ ఇమేజెస్ అంత సైజ్ అయితే రాదు. మీరు జూమ్ చేస్తే మాత్రం కొంచెం మీకు ఇమేజెస్ అనేది సాఫ్ట్గా అయితే కనిపిస్తుంటాయి అనమాట. అదొకటైతే మీరు నోటీస్ చేయగలరు. బట్ నాకు తెలిసి మీరు 4K రిజల్యూషన్లో ఇమేజెస్ని జూమ్ చేసి మనం యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే నేను వస్తుంది అనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ జూమ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెం సాఫ్ట్వేర్ ఇమేజెస్ అయితే ఉంటాయి కంపేర్ టు మీకు 48, 64 వీటన్నిటితో కంపేర్ చేసి చూసినట్లయితే. బట్ ఓవరాల్గా మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నచ్ అని చెప్పాలి, ఎస్పెషల్గా నైట్ సైట్. సో మీరు నైట్ సైట్ కనుక నేను ఆన్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాను, సో ఆఫ్ చేసి ఆన్ చేసి అవి మీరు ఇక్కడ ఒకసారి అయితే చూడొచ్చు. నైట్ సైట్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇక సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా డీసెంట్ కెమెరా మీకు. అండ్ పర్ఫెక్ట్గా ఉన్న కలర్స్, ఉన్న ఫేసు, ఎవ్రీథింగ్ అదే చూపిస్తుంది. తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్గా మీకు ఎటువంటిది అయితే యాడ్ చేసి అయితే చూపించేది, పర్ఫెక్ట్ కలర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మాత్రం పోస్ట్ ప్రాసెసింగ్ తర్వాత మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి, తప్పితే మీకు ఇక్కడ చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక పోర్ట్రైట్స్ విషయానికి వచ్చినట్లయితే అన్న సింగిల్ కెమెరా ఉంది, పోర్ట్రైట్స్ సరిగా వస్తాయంటే ఇక్కడే మ్యాజిక్. సో గూగుల్ అనేది సాఫ్ట్వేర్తో మ్యాజిక్ చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు. మీకు కంపేర్ టు ఎనీ అదర్ డెప్త్ సెన్సర్ ఉన్న మొబైల్స్తో కంపేర్ చేసినట్లయితే ఇది మీకు బెటర్ బుక్ అయితే ఇస్తుంది. నాట్ ఈవెన్ హ్యూమన్ ఆబ్జెక్ట్, మీరు ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్స్ని తీసినట్లయితే మనం, సో సర్టెన్ డిస్టెన్స్ ఒక 6 feet డిస్టెన్స్ నుంచి ఏదైనా ఆబ్జెక్ట్ తీసినట్టయితే మన నార్మల్ మొబైల్స్ ఏవి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయో, పోర్ట్రైట్ ఇమేజ్ అసలు తీసుకోవు, డిటెక్ట్ చేయవు, దగ్గర క్లోజర్గా వెళ్ళండి అని చూపిస్తుంది. బట్ ఇందులో మాత్రం మీరు 6 feet డిస్టెన్స్ నుంచి కూడా ఒక ఆబ్జెక్ట్ని ఫోకస్ చేసి ఫోటో తీసినట్లయితే తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్లో అది మీకు బ్లర్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఆ ఆబ్జెక్ట్ని అయితే హైలైట్ చేస్తుంది. అది కూడా నాకు బాగా నచ్చింది ఇందులో. సో కెమెరా పరంగా మాత్రం ఎవరైతే కెమెరా పరంగా ఒక మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ మీరు ఈ ఫోన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ వీడియో అంతా చూసాక మీకు సింపుల్గా చెప్పాల్సింది ఒకటే, 730G ప్రాసెసర్ అయినప్పటికీ మీకు ఏదైతే సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఉందో సో మీకు డీసెంట్గా అయితే ఉంది. మీకు ఎటువంటి హ్యాంగ్ అవడం ఇట్లాంటిగా నేను నోటీస్ అయితే చేయలేదు ఒక 2-3 అవర్స్ అయితే యూజ్ చేశాక. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి డిస్ప్లే అనేది పర్ఫెక్ట్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు, కెమెరాస్ అనేది పర్ఫెక్ట్ కెమెరా, అండ్ మీకు హ్యాండ్లో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో వీటి కోసం అయితేనే మీరు ఈ మొబైల్ని అయితే తీసుకోండి. మీకు టాప్ నచ్ 30,000లో నాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి, గేమ్స్ ఆడాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే మీరు స్కిప్ చేయొచ్చు. ఎవరైతే పర్ఫెక్ట్గా కాంపాక్ట్ మొబైల్ అండ్ కెమెరా కోసం కొనాలనుకుంటున్నారో మీరైతే ఈ మొబైల్ని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. ఇక దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 30,000కి అయితే ఇండియాలో లాంచ్ చేశారు. బట్ రైట్ నో చూసినట్లయితే మనకి ఇది 2,000 ప్రైస్ ఇంక్రీజ్ చేసి 32,000కి అయితే లభిస్తుంది. నాకు ఇది అరౌండ్ 31,000 అయితే పడింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫర్తో కొంటే నేను ఫ్లిప్కార్ట్లో. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మీద నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి?
సో మీకు ఇందులో బాగా నచ్చింది ఏంటనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒకసారి కెమెరా గురించి డెడికేటెడ్గా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దీంట్లో ఉన్న క్యాపబిలిటీస్ ఏంటి ఎవ్రీథింగ్ మీతో అయితే షేర్ చేసుకోవడానికి, అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా ఏమేమి బెటర్ ఉన్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా వన్ మోర్ థింగ్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇందులో నాకు బాగా నచ్చింది వచ్చేసి స్పీచ్ రికగ్నైజేషన్. సో ఇది ఒకటి చెప్పాక ముగిచ్చేస్తాను. ఏదైతే స్పీచ్ రికగ్నైజేషన్ ఉందో మీరు ఒకసారి మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. Dating back to the original one. I got a bunch of them lined up over there. Actually, those are the most recent ones. Pixel 4. Kirk's using his phone right now. All right, so that tells you something. Been a popular choice in the studio. వాయిస్ రికగ్నైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయితే తీసుకుంటుంది అనమాట. విత్ పర్ఫెక్ట్ 100% యాక్యురసీతో తీసుకుంటుంది. అది కూడా నాకు బాగా నచ్చింది. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అయితే. సో ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.